ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సాయంకాల గడియలలో నీ కృపా సింహాసనం ఎదుట సాగిలపడే ధన్యత దీనులమైన మాకు అనుగ్రహించినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడవు, సర్వోన్నతుడు అయిన దేవుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. ఇంత గొప్ప దేవుడవు మాకు కూడా దేవుడుగా ఉండడానికి ఇష్టపడిన మీ ప్రేమ కొరకు వందనాలు. అయోగ్యులము, చేతగాని వారము, బలహీనులము, నిష్ప్రయోజకులము, అజ్ఞానులము, తెలివి తక్కువ వారము అయినప్పటికీ ప్రభా మమ్మల్ని త్రోసివేయక తృణీకరించక మాలాంటి వారిని కూడా ప్రభా నీ మందిరములో నివసించేటట్లుగా మీరు పిలిచి ఏర్పరచుకున్న మీ ప్రేమ కొరకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఏమిచ్చి రుణం చెల్లించగలం? నిన్న దినము నిన్ను ఆరాధించుట్లో మాకు ఇచ్చిన సంతోషం కొరకు వందనాలు. సహవాసముగా అందరం ఒకే స్థలంలో కూడి రాలేకపోయినా ప్రభా ఈ యొక్క సాధనము ద్వారా మాకు ఇచ్చిన కృప కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కూడా బైబిల్ పఠనం కూడి కొరకు మేము కూడి వచ్చినాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పాట పాడుట్లో, వాక్యం ధ్యానించుట్లో తిరుగుబడిన ఆకాశం అని గ్రహించండి. సంబంధమైన జ్ఞానము, తెలివితేటలు, ఆలోచన, భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది ఏది కూడా ఇక్కడ ఉపయోగించకూడకుండా సంపూర్తిగా దాన్ని రద్దు చేయండి. కేవలం మీరే నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యము మాకు విడుదల చేసి బలపరచమని మీ కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. ఎవరైతే ఈ లైవ్లో చూస్తూ ఉన్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. కడవరి దినాలలో ప్రభా మీరు మా కొరకే సిద్ధపరిచిన లేఖన భాగముల ద్వారా మమ్మల్ని పురుకొల్పి ధైర్యపరిచి బలపరిచి నడిపించమని విశ్వాసంతో నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరు బలహీనలుగా అనారోగ్యాలుగా ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మహేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. డయాలసిస్లో మీ కృపను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా దయగలిగిన తండ్రి, నమ్మకమైన దేవ, మరి చెన్నైలో ప్రదీప్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డ కూడా డయాలసిస్లో ఉన్నాడు. ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. స్వీటీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను కూడా సంపూర్తిగా తాకి స్వస్థపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నర్సీపట్నంలో సోదరి సియోన్ కుమారి కొరకు ప్రార్థిస్తున్నాం. చాలా బలహీనంగా నీరసంగా ఉంటుండగా కనికరించి కృప చూపించమని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం. ప్రభా సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియులు ఎవరైతే తీవ్రమైన బలహీనతలు గుండా పెడుతున్నారో జ్ఞాపకం చేసుకోండి. గ్లోరీ ప్రభా, మరి బిడ్డ ప్రసవ సమయం సమీపంగా ఉంది. హాస్పిటల్కి వెళ్ళాలి. రేపు కానీ ఎల్లుండి కానీ ఇప్పుడు మీ చిత్తమో దాని కొరకే సిద్ధపరచమని మీ ఆస్తులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా దయ చూపించండి, కనికరించండి. అదేవిధంగా ప్రభా మరి మా పిల్లలు, అలాగే మా పరిశుద్ధులు దేవుని పిల్లలు ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో చదువు కొరకు, ఉద్యోగం కొరకు, ఆయా బాధ్యతల కొరకు ఉంటున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ కృపలో భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుండగా మా భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ కూడా మీ సహాయం అనుగ్రహించమని, మీ హస్తాన్ని చాచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. శక్తిమంతుడు, మీ మాట చాలు ప్రభా. కనుక ఎందుకు అనుమతించారో తెలియదు. దీనివల్ల మేము ఏ పాఠం నేర్చుకోవాలో అది కూడా మాకు నేర్పించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా కొరకు ప్రయాసపడుతున్న ప్రభుత్వాలు, అధికారులు, అన్ని శాఖల వారిని కూడా మీ కృపలో భద్రపరిచి వారి కుటుంబాలను కూడా కాపాడవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా సహాయం చేయండి. ప్రభా ఈ సమయంలో ఇప్పుడు జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. తన జీవితంలో మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరం దయాకిరీటాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డను దీవించండి. ఇంట్లో చేస్తున్న పరిచయను దీవెనకరంగా చేసి భవిష్యత్తు కొరకు కూడా సహాయం చేయమని వారి తల్లిదండ్రులు, తోబుట్టులు వారిని కూడా మీకు భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా సహాయం చేయండి. నీ మందిరం పని మీద ఉన్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ కీడు చెడుగా అపాయం లేకుండా క్షేమంగా వారిని తీసుకుంటామని కృపాస్తులకు అప్పగించుకుంటున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 477. 470. పాత పుస్తకాల్లో 737. పాత పుస్తకాల్లో 737, కొత్త పుస్తకాల్లో 477. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలాకించు.
నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి. నీ స్వరము తు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ, నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసి కొందు, నీ దివ్య వాక్యము ద్వారా, నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యము అగ్ని సుత్తె వంటి, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది రెండంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం,
నిజ స్వరూపమును చూపించు, నిజ స్వరూపమును చూపించు. నీ స్వరము ప్రభువా నీ దాసు ఆలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. కొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకొన్నాను, నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము, నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీ వాక్యము. నీ రూపమునకు మార్చును నన్ను, నీదు మహిమ కొరకేగా, నీదు మహిమ కొరకేగా. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము ప్రభువా నీ దాసుడాలకించు, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి బైబిల్ పట్టణం కొరకై మీ సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాం. మా కొరకై సిద్ధపరిచిన నీ పరిశుద్ధ లేఖనములను ద్వారా అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన బైబిల్ పట్టణం కొరకై రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం నుంచి 26వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 25 నుండి 28 వరకు, 25 నుండి 28 వరకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25 నుండి 28 వరకు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడను.
క్రియాన్యాయమును బట్టియా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన పరిశుద్ధ లేఖన భాగములు మీవి, నీ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినవి కనుక ప్రభువా, నీ పరిశుద్ధాత్మ ద్వారానే వాటిని మాకు పంచిపెట్టవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నిష్ప్రయోజకుడను, చేతగాని వాడును, అయోగ్యుడను, అజ్ఞానిని నీ ప్రజల ముందు నీ పక్షంగా నిలబడుతుంటుండగా నన్ను మరుగు చేసి నీ స్వరము వాక్యము మాకు విడుదల చేసి మమ్మల్ని పురుకొల్పమని వింటున్న నీ ప్రజలు దీని యొక్క ఆత్మీయ సంగతులను ఎరిగి వారు నీ వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా కృపదయచేయమని అంధకార శక్తి నజరుడని యేసు నామములో బంధిస్తూ మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు తన పిల్లలైన వారి కొరకు ఎలాంటి ఆధిక్యతను ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడో ఈ సంగతులన్నీ కూడా రాస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి రాసిన పత్రిక అనేది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో మొదటి వచనాల్లో మనం చూడగలుగుతూ వచ్చినాం. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి అని రాస్తూ వచ్చినాడు. కనుక ఎవరైతే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడుతూ వచ్చినారో వారి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయో ఒక్కొక్కటి ఆయన బయలుపరుచుకుంటూ వచ్చినాడు. 23వ వచనంలో చెప్పినాడు, లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని. కనుక రక్షించబడి ఉన్నప్పటికీ కూడా రక్షించబడిన వారిలో పాపం అనేది ఇంకా కొనసాగుతూనే ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే యెషయా గ్రంథంలో మనం చూసినాం, మరి సియోనులో ఉన్న పాపులు భయపడుతూ ఉన్నారు, భయం వారిని పట్టిందని రాసుకుంటూ వచ్చినాడు. సియోనులో మరి పాపులు ఎందుకున్నారు? కనుక సియోన్ అంటే దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఇష్టపడిన స్థలం, దేవుడు పేరు పెట్టి, కానీ దానిలో కూడా పాపులు ఉన్నారంట. అంటే దీనిని బట్టి రక్షించబడిన వారంగా మనం పిలువబడుతున్నప్పటికీ, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినప్పటికీ కూడా మనకి జీవితంలో పాపం ఉన్నదనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకొరకే మహిమను పొందలేకపోతూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించాలని కోరిన మహిమను మనం అనుభవించలేకపోతున్నామనే ఆ లోటును దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే ఆ పాపమును మనం తీసివేసుకుంటామో, మోషే చూసినట్లుగా, సొలొమోను చూసినట్లుగా దేవుని యొక్క మహిమను ఈ లోకంలో ఉంటుండగా మనం చూడగలుగుతూ రాగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారిని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డానికి క్రియల ద్వారా కాదు, లేక ఆ మనిషి చేసిన పనులను బట్టి కాదు, లేక అతని యొక్క గొప్పతనాన్ని బట్టి, లేక విశ్వాసములో సీనియారిటీని బట్టి కాదు, కానీ కేవలము దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చినాడు. కాబట్టి దేవుడు ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడే ఆధిక్యత దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. తర్వాత మరి 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరి మూలన ఉపేక్షించినందున. కనుక పూర్వకాలంలో చేస్తూ వచ్చిన పాపాలను దేవుడు తన ఓర్పు వలన, ఎందుకంటే ఆయనకు పేరేమిటంటే శాంతము కలిగిన దేవుడని, ఆయనకు దీర్ఘశాంతమును బట్టి తన ఓరి మూలన ఉపేక్షిస్తూ వచ్చినాడు. అందుకొరకే అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయములో ఒక మాట ఆయన రాస్తూ, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబడే ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. కనుక లోకానికి తీర్పు తీర్చబోయే సంగతి ఒక సమయం రాబోతూ ఉన్నది. అందుకొరకే దేవుడు పూర్వకాలము చేసిన పాపముల విషయములో, పూర్వీకులు చేసిన పాపం విషయములో తన ఓరి వలన ఉపేక్షిస్తూ వచ్చినాడు.
చూచి చూడనట్లుగా ఉండనట్లుగా ఉంటూ వచ్చినాడు. అయితే ఇప్పుడు దేవుని అందరూ అంతటా మారు మనసు పొందాలనేది దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు ఒక చక్కటి మరి ఆధిక్యత లేక ఒక చక్కటి అవకాశమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అంటే అందరూ కూడా మారు మనసు పొందేటట్లుగా, అందరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు అయ్యేటట్లుగా, ప్రతి వారికి కూడా ఒక చక్కని ఆధారం. ఆ మాట 26వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తూ వచ్చినాడు. 26వ వచనం, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడు ఆయనను కరుణాధారముగా ఇచ్చినాడు మనకి. అనగా ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటుండగా అనేక పరిస్థితుల కొరకు, మనం ఎదుర్కొనే అనేక పరిస్థితుల కొరకు ఆయనను కరుణాధారముగా లేక కృపాధారముగా లేక కనికరము కలిగిన వాడిగా దేవుడు మనల్ని ఉంచున్నాడనే సంగతిని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ లోకములో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా, ఒక్కొక్కసారి క్లిష్టమైన, కష్టమైన, దుఃఖకరమైన, బాధాకరమైన, హింసాత్మకమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు మన ఎడల ఎవరు కరుణ చూపిస్తారు, ఎవరు కనికరము చూపిస్తారు, ఎవరు దయ చూపిస్తారు? బహుశా ఈ లోకములో ఎవరు కూడా దాన్ని చూపించలేకపోవచ్చు. కానీ దేవుడు మన కొరకు ముందుగానే ఈ ఏర్పాటు చేశాడనే సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, అందుకొరకే 2 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనములో పౌలు ఒక మాట రాస్తూ వచ్చినాడు. 2 కొరింథీ ఎవరట ఈయన పేరేం పేరట? కనుక కనికరము చూపే తండ్రి. దేవుడు మన పట్ల కనికరమును చూపే తండ్రిగా కనికరాన్ని మన కొరకు ఉంచుతూ వచ్చినాడు. ఇది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు భూలోకములో వచ్చిన తరువాత ఈ ఆయన ఉంచినాడా? నిజానికి ఈ కరుణాధారము ఎప్పుడు దేవుడు మానవుని కొరకై ఏర్పాటు చేస్తూ వచ్చినాడంటే, ఒకవేళ అది ఎప్పుడు బయలుపరచబడుతూ వచ్చిందంటే, చూడండి, నిర్గమాకాండము 25వ అధ్యాయం, నిర్గమాకాండము 25వ అధ్యాయం, కరుణాధారము. ఇంగ్లీష్లో ఏమంటాడంటే మెర్సీ సీట్ అంటాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయములో దేవుడు ప్రత్యక్ష గుడారమును చేయమని చెప్పినప్పుడు, మోషేతో ప్రత్యక్ష గుడారమును చేయమని చెప్పినప్పుడు ఒక మాట చెప్పినాడు. ప్రత్యక్ష గుడారము చేయమన్నప్పుడు తుమ్మకర్రతో మందసాన్ని చేయమన్నాడు. మందసానికి బంగారము పొదిగించమన్నాడు. ఈసారి కరుణాపీఠం దగ్గరికి వచ్చేసరికి చూడండి, పదిహేడవ వచనం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 17వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. కరుణాపీఠము చేయాలంట. ఈ కరుణాపీఠం ఏంటంటే మేలిమి బంగారము దైవత్వానికి గుర్తుగా ఉన్నది. అంటే ఈ రోమిలికి రాసిన పత్రికలో పౌలు ఏమంటాడంటే, ఆయన మనకు కరుణాధారముగా యేసుక్రీస్తు ప్రభువుని కరుణాధారముగా ఇచ్చాడు. అంటే కృపాధారముగా ఇచ్చాడు. అంటే అన్ని పరిస్థితుల్లో, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏడ్పు వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, చింత వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, అన్ని పరిస్థితుల్లో కూడా మరి మనం ఆయన దగ్గరికి సమీపించి ఆయన నుండి ధైర్యపరచబడ్డానికి, ప్రోత్సాహపరచబడ్డానికి, కనికరించబడ్డానికి. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఒక మాట రాస్తూ వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు, కనుక అన్ని వేళలా అన్ని సమయాలలో ఆశ్రయించగలిగిన కరుణాపీఠమును దేవుడు ఇశ్రాయేలు కాలములో చూస్తే మరి మోషేతో చెప్పాడు, మోషే మందసము పైన కరుణాపీఠం,
మందసాన్ని తుమ్మకర్రతో చేయమన్నాడు కానీ కరుణాపీఠం అనేది బంగారముతో చేయాలి. కనుక మందసము మీద కరుణాపీఠం ఉండాలి. ఒకవేళ మందసము తుమ్మకర్రతో చేయబడిందిగా మనము అనుకుంటే మనలో దేవుణ్ణి ఉంచినాడు. అంటే ఆ కరుణాపీఠము బంగారముతో చేయబడింది. దేవుడు మనలో నివసించుట ద్వారా, దేవుడు మనతో ఉండుట ద్వారా, మనతో దేవుడు ఉండుట ద్వారా అన్ని వేళలా అన్ని సమయాలలో కూడా దేవుడు గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. నిజంగా ఈ కరుణాపీఠమే కనుక మనం లేకపోతే ఈ రోజున నాయన, తండ్రి, అబ్బా అని ఎక్కడ మొరపెట్టుకుంటాం? ఎవరి దగ్గర చెప్పుకుంటాం మనం? నిజంగా దేవుడు అనాది కాలములోని ఈ కరుణాపీఠమును రాబోయే దినాలకు ముంగుర్తుగా, యేసుక్రీస్తు ప్రభు ముంగుర్తుగా ప్రత్యక్ష గుడారములో మోషే ద్వారా ఈ కరుణాపీఠమును ఏర్పాటు చేయించినాడు కనుక మన కాలంలో ఆ కరుణాపీఠము యేసుక్రీస్తు ప్రభువే. అంటే అన్ని వేళలా అన్ని సమయాలలో ఆశ్రయించదగినవాడు, ఆధారపడనదగినవాడు, విశ్వసింపదగినవాడు, నమ్మదగినవాడు, ఇంకా ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆయన మన కొరకు ఉన్నట్లుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నిర్గమాకాండములో చూసినట్లయితే ఈ 25వ అధ్యాయములో కరుణాపీఠం చేయాలా మోషే, అది దేంతో చేయాలంటే మేలిమి బంగారముతో చేయాలి. పీఠం మీద 2 కెరూబులు ఉంటాయి. అవి సంఘానికి గుర్తుగా ఉంటే ఇప్పుడు ఏమంటాడు 22వ వచనం, నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం, అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలులను నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచేసేదను. మందసములో ఏముండాలంట? ఆజ్ఞలు కలిగిన పలకలు ఉండాలి. అప్పుడు మాత్రమే కరుణాపీఠం అనేది పైన ఉంటుంది. అనగా మందసము మన హృదయానికి మనకు గుర్తుగా ఉంటే మనలో దేవుని వాక్యానికి చోటు ఉన్నప్పుడు మాత్రమే. ఖచ్చితంగా మందసములో మరి ఈ 2 రాతి పలకలు, మోషేకు దేవుడు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు, ఆజ్ఞల కట్టడలు ఉండాలా, మన్నా కలిగిన బంగారు పాత్ర ఉండాలా. కనుక ఇవన్నీ దాంట్లో ఉండాలి. అప్పుడు కరుణాపీఠం అనేది దాని మీద పెట్టబడుతూ ఉంటుంది. కనుక దేవుడు మనలో ఉండేటట్లుగా, మనతో ఉండేటట్లుగా ఎవరితో ఉంటాడు? ఎవరిలో ఉంటాడు? ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల కట్టడలు అనుసరించి నడుచుకునేవారుగా ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞల కట్టడలకు లోబడే జీవించేవారిగా ఉంటారో వారితో దేవుడు ఉంటాడు. మందసములో ఈ 2 రాతి పలకలు ఉండాలి. శాసనములు కలిగిన మందసము మీద శాసనములు ఉండాలి. ఆ మందసములో శాసనములు ఉండాలి. ఆ శాసనములు కలిగిన మందసం మీద 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును దేవుడు అక్కడి నుంచి మాట్లాడతాడు. కనుక ఈ కరుణాపీఠం అనేది దేవుడు మనతో మాట్లాడడానికి ఏర్పాటు చేసిన అద్భుతమైన ఆధిక్యత లేక సాధనం. కనుక ఈ పీఠము ఆ దినాలలో మరి బంగారముతో చేయబడి ఇశ్రాయేలు మధ్య ఉంచబడింది. కానీ ఈ దినాలలో అయితే మన హృదయాలలోనే ఆ దేవుడు ఉండడానికి అట్టి గొప్ప ఆధిక్యత మనకు అనుగ్రహించినాడు. అందుకొరకే యోహాను సువార్తలో చాలా స్పష్టంగా చెప్పినాడు. ఏమని? పరిశుద్ధాత్మ దేవుని గురించి రకరకాలుగా మనుషులు చెప్తూ ఉంటారు. అయితే వాక్యాన్ని బట్టి మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు అప్పటికప్పుడు ఎక్కడి నుంచో పరిగెత్తొచ్చేవాడు కాదు. అప్పటికప్పుడు మరి ఏదో రీతిగా ఆ స్థలములో ప్రవేశించేవాడు కాదు. లేకపోతే వాయిద్యాలు వాయిస్తేనో మరి ఇంకేదో చేస్తేనో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేవాడు కాదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి చాలా స్పష్టంగా రాసినాడు. యోహాను సువార్త 14వ అధ్యాయములో 17వ వచనములో, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక ఇశ్రాయేలు కాలములో కరుణాపీఠం అనేది అతి పరిశుద్ధ స్థలములో
మందసం మీద పెట్టబడుతూ వచ్చిందేమో కానీ ఈ దినాలలో ఈ కరుణాపీఠం మన హృదయాలలో ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకొరకే 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనములో 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనములో 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనములో మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు. కాబట్టి మనము కృపాసనమునొద్దకు చేరడానికి, ఆ కృపాసనం మనలోనే ఉంచడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పినట్లుగా మనమే దేవుని యొక్క ఆలయం, ఆలయములో దేవుడు నివసించేవాడు ఉంటూ ఉన్నాడు. చూడండి 1 కొరింథీ 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని. ఆ దినాలలో ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు కరుణాధారముగా ఎలా బయలుపరుచుకున్నాడంటే మందసములో ఉన్న కరుణాపీఠము ద్వారా బయలుపరుచుకున్నాడు. కానీ ఈ దినాలలో దేవుడు మన మధ్యన ఎలా బయలుపరుచుకుంటున్నాడు? తానే మన మధ్యలో నివసించుట ద్వారా, తానే మనతో పాటు ఉండుట ద్వారా ఆ కరుణాధారము మనకు అనుగ్రహించి. అదే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చదివినట్లుగా ఆయన చెప్తున్నాడు, దేవుడు కరుణాధారం మనకు అనుగ్రహించినాడు. ఎంత ధన్యులం మనం, ఎంత గొప్ప ఆర్థిక. ఒకవేళ మన జీవితంలో కొంతమంది బ్రతుకుల్లో అమ్మ నాయన లేకపోవచ్చు, తోబుట్టువులు లేకపోవచ్చు, రక్త సంబంధం లేకపోవచ్చు, బంధువులు లేకపోవచ్చు, నా అనేవాళ్ళు లేకపోవచ్చు. కానీ ఒక సంగతి తెలుసా, నువ్వు నిజంగా దేవుని నమ్ముకున్న దానివైతే, నమ్ముకున్నవాడివైతే, నువ్వు దేవుని బిడ్డవైతే నిజంగా నీకు నాకు ఉన్న ఆధారం ప్రపంచంలో ఎవరికీ లేదు. లోకములో ఎవరు విడిచిపెట్టేసినా, ఎవరు లేకపోయినా దేవుడు మనకు అనుగ్రహించిన ఆధారం ఎంత గొప్పదంటే కరుణాధారం, అనగా మెర్సీ సీట్ అంటాడు ఇంగ్లీష్లో. కనుక మరి కనికరము కలిగిన స్థలం అనగా మనం కనికరించబడి, అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, మనం కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు. కనికరించబడే స్థలం ఒకటి ఉంది మనకి. లోకం మనల్ని కనికరించకపోవచ్చు, నిజమే. కొన్నిసార్లు బంధువులు, రక్త సంబంధులు, కావలసిన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా కనికరము చూపకపోవచ్చు మన మీద. వాళ్ళు ఏమంటారు, ఒకసారి చూస్తాను, 2 సార్లు చూస్తాను, ఇంక 3వసారి కుదరదని చెప్తారు. మనకు బాగా అలవాటు అయిపోయింది, 1వసారి, 2వసారి, 3వసారి. పూర్వకాలము పల్లెటూరులో వీధిలో రాత్రులు పెట్రోమాక్స్ లైట్లు పెట్టి వేలం పాటలు వేసేవారు అనమాట. ఆ వేలం పాటలకి, ఆ వేలం పాట ఒకళ్ళ పేరును కొట్టేయాలంటే ఆ వేలం వేసేవాడు 1వసారి, 2వసారి అంటాడు, 3వసారి అన్నాడంటే ఇంకా కొట్టేసినట్టే లెక్క అనమాట. కాబట్టి మనం కూడా మనుషులకి డెడ్ లైన్ పెడతాం, మన పిల్లలకు కానీ, మన బంధువులకి, మన ఇంట్లో వాళ్ళకి కానీ. ఇదిగో మొదటిసారి చెప్తున్నాను, ఇదిగో 2వసారి చెప్తున్నాను, ఇక 3వసారి కూడా అయిపోయిందా, ఇంకా నీ సంగతి ఇంతే అని చెప్తాం మనం. 1వసారి, 2వసారి, 3వసారి. కానీ దేవుడు నా జీవితంలో చూసినట్లయితే మనం కనికరించబడేటట్లుగా కరుణాపీఠమును మన ముందుంచుతూ వచ్చినాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మన బ్రతుకులో ఎన్నోసార్లు మనం 1సారి, 2 సార్లు, 3 సార్లకే చూస్తాం. దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదంటే, దేవుని యొక్క వాత్సల్యత ఎంత గొప్పదంటే, కనుక దేవుని యొక్క కరుణాపీఠమును మనం కలిగి ఉంటూ వచ్చినాం. అయితే ఎవరెవరు కలిగి ఉంటారు ఈ కరుణాపీఠం? చూడండి, ఒక మాట ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చూద్దాం. 23వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్తూ వచ్చినాడు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 14వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేన్నైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా. కనుక ఎప్పుడైతే మన పాళెము, హృదయపు అంతరంగ స్వభావం, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ఎప్పుడైతే మనము పరిశుభ్రంగా ఉంచుకోగలుగుతామో దేవుడు ఆ స్థలములో సంచరిస్తాడు, కరుణాధారముగా ఉంటాడు. కనుక మరి ఈ నిర్గమకాండము 25వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
ఇక్కడ చెప్తూ వచ్చినాడు. ఆయన మనకు ఆధారమును ఆయన ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అనగా మనకి జీవితంలో అన్ని వేళల అన్ని సమయాలలో ప్రభు పాదాలను ఆశ్రయించగలిగినట్లుగా, ప్రభు పాదాలను వేడుకోగలిగినట్లుగా ఒక చక్కటి ఆధారమును దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. చూడండి 26వ అధ్యాయం 34వ వచనం. ఎక్కడ ఉండాలంటే అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము ఉండాలా. ఈ కరుణాపీఠము మన హృదయములో, మన జీవితములో, లేక మన సంఘములో ఈ కరుణాపీఠం ఉండాలంటే ఆ స్థలము అతి పరిశుద్ధ స్థలమై ఉండాలా. కనుక అతి పరిశుద్ధ స్థలములో ఈ కరుణాపీఠం అనేది, ఈ మెర్సీ సీట్ అనేది ఉంచబడాలి. కనుక పూర్వకాలములో అయితే సంవత్సరానికి ఒక్కసారే అహరోను నిమిత్తము, ప్రజల నిమిత్తము రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాడు. కానీ ఈ దినాలలో మనమందరము కూడా ఏ సమయం, ఏ గడియలోనైనా, రాత్రి అని లేదు, పగలని లేదు, మధ్యరాత్రి అని లేదు, ఏ గడియలైనా సరే ఆయన పాద సన్నిధి చేరగలిగిన ఆధిక్యత మనకు అనుగ్రహించాడు. పూర్వకాలంలో ఈ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే అహరోను వెళ్ళాలా, సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలా, రక్తముతో వెళ్ళాలా. ఎంత ధన్యులం మనం. ఈ రోజున ప్రతిసారి కష్టం వచ్చిందంటే మోకరించి, ప్రభా నాయనా యేసయ్య నా పరిస్థితి ఏదని, వెంటనే అది రాత్ర పగల, కష్టమా, ఇబ్బంది, బాధ అని కాదు. నీకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు, ఎప్పుడు బాధ వస్తే అప్పుడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. చాలాసార్లు దేవుడు అనుగ్రహించిన ఈ కరుణాధారమును మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. కరుణాధారముగా దేవుడు మన మధ్యలో ఉంచబడితే మనం మనుషుల దగ్గరికి పరిగెత్తుతూ ఉంటాం. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పరిగెత్తి వాళ్ళేం సాయం చేస్తారో, వీళ్ళేం సాయం చేస్తారని మనం చాలాసార్లు వెతుకులాడుతూ ఉంటాం. చూడండి నిర్గమకాండం 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసమునొద్ద నుండి అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠం ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకుందును. దేవుడు కలుసుకునే స్థలం ఈ కరుణాపీఠం. అంటే దేవుడు కలుసుకోవడానికి, అనగా ఎంత ఘోర పాపినైనా, ఎలాంటి వారైనా సరే ప్రభు పాదాల దగ్గరికి రాగ దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహిస్తూ వచ్చినాడు. లేవీకాండం 16వ అధ్యాయము 2వ వచనములో కూడా, లేవీకాండము 16వ అధ్యాయము 2వ వచనం. నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును కనుక నీ సహోదరుడైన అహరోను చావకి ఉండునట్లు అతడు మందసం మీది కరుణాపీఠం ఎదుటున్న అడ్డతెరలోనికి ఎల్లప్పుడూ రాకూడదు. పూర్వకాలం ఇశ్రాయేలు కాలంలో కరుణాపీఠం దగ్గరికి అస్మాలు రావడానికి వీల్లేదు. వస్తే చస్తాడు. మరి ఈ దినాల్లో మాట్లాడితే మోకరించి, ప్రభువా నా బాధ ఎలా ఉంది, నా కష్టం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారు. అసలు ఎంత సులువైపోయింది. ఇలా సులువైపోయిన గురించే చాలామందికి మరి దేవుడు అంటే విలువ లేకుండా పోయింది, గౌరవం లేకుండా పోయింది. నిజమే. ఇప్పుడు ఎవడైనా తలుపులు వేసుకుని కూర్చుని ఉంటే గుమ్మం కాడ పడిగాపులు కడతారు. అదే తలుపులు తీసుంటే ఎవడైనా రావచ్చని తలుపు తీస్తే ఎంత లోకు అంటే అర్ధరాత్రి అపరాత్రి కూడా ఏముండదు. అలాగని దేవుడు లోకుగా ఎంచడు, కానీ ఒక ఆధిక్యత ఇచ్చాడు. ఏ సమయంలోనైనా దేవుని మొరపెట్టగలిగిన, ప్రార్థించగలిగిన, దేవుని సన్నిధికి రాగలిగిన ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినాడు. నిజానికి పూర్వకాలంలో ఏం చెప్పాడు? మోషేతో చెప్పాడు, చెప్పు అహరోనుకి చెప్పు, ఇష్టం వచ్చినప్పుడు అల్లా రావడానికి వీల్లేదు. మరి ఇప్పుడు బాధ వచ్చిందంటే వెంటనే మోకరించేసి, ప్రభా మా బాధలు ఎలా ఉన్నాయి, మా కష్టాలు ఎలా ఉన్నాయి చెప్పేసుకుంటున్నాం. లేకపోతే మధ్యరాత్రిలో మెలకు వచ్చింది అనుకో, మనసు బాగలేదని వెంటనే మోకరించేసి, ప్రభా మనసు బాగలేదు చెప్పేసుకున్నాం. మరి సంవత్సరం ఆగాలంటే, ఇప్పుడు కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలంటే పైగా నువ్వు నేను వెళ్తాక వీల్లేదంట. ఏర్పరచబడిన ప్రధాన యాజకుడైన అహరోను మాత్రమే వెళ్ళాలంట. కొన్ని ఆయన అయినా అత్వాలు వెళ్తాక ఉందా? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలంట. దీన్ని బట్టి చెప్పండి మనం ఎంత ధన్యులమో. దేవుడు మనకిచ్చిన ధన్యతను చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం ప్రియులారా. నిజంగా ఇప్పుడు అందుకే సంఘములో బైబిల్ పఠన కూడికలని, ప్రార్థనా పరిచర్యలని, సహోదరుడి కూడికలని, ప్రత్యేక కూడికలని అన్నీ పెడుతుంటే కొంతమంది సాకులు చెప్తారు. నాకు ఖాళీ లేదండి, నాకు వీలు పడదండి, నాకు ఎంత ముఖమాటం లేకుండా ఎంత
అగౌరవంగా మాట్లాడతారంటే, నాకు ఖాళీ లేదు, అడుక్కునోడు వచ్చినట్లు, కానీ ఖాళీ లేదండి. ఇప్పుడు ఖాళీ చేశాడుగా, ఇప్పుడు ఖాళీ, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో పడి ఉండడమే. జాగ్రత్త. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఎప్పుడైనా నువ్వు నష్టపరుచుకున్నావంటే తర్వాత నువ్వు దానికోసం ఏడ్చిన ఉపయోగం లేదు. ఇప్పుడు ఇస్సాకుకి 2 కొడుకులు కదా, ఏశావు, యాకోబు. ఏశావుకి జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. పెద్దోడు కదా, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవాలి. వీడు కేవలం ఒక్క పూట కూటి కొరకు, ఒక పూట కూడి తినకపోతే చచ్చిపోతాడండి మానవుడు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడంట. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఒక పూట పని కొరకు దేవుణ్ణి అమ్మేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వేళ పని ఉందండి, ఆదివారం కూడా పనెట్టుకునే దౌర్భాగ్యులు ఉన్నారు కొంతమంది. ఇలా ఈ మాట అంటున్నాను, కోప్పడద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక పూట కూటి కొరకు. నేను దౌర్భాగ్యుడు అన్నాను, కానీ దేవుని వాక్యం ఏమి రాసిందంటే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అమ్మి వేసుకున్న వ్యభిచారి అని ఉంటుంది. ఏంటట? వ్యభిచారి అంటే దేవుని మందిరమును దేవుడు నిర్ణయించిన సమయాలు అనుభవించకుండా వంకలెట్టి పని పాట లేకపోయినా తినేసి హాయిగా వారి కాళ్ళు చాచుకుని పడుకుని హాయిగా టీవీలు చూసుకుంటూ కూర్చుంటూ, నాకు ఖాళీ లేదండి, ఇప్పుడే వచ్చానండి పని నుంచి, ఖాళీ చేస్తాడు. ఏ పని లేకుండా చేస్తాడు, గిజగజలాడేటట్లు చేస్తాడు. ఇంకా అయిపోయింది అనుకోకు, ఇది ప్రారంభమే. ప్రపంచాన్ని పట్టి పీడించే వ్యాధి ప్రారంభం మాత్రమే. తర్వాత ఎలాంటి పరిస్థితులు సంభవిస్తాయో దేవుడు ఒక్కొక్కటి చూపిస్తాడు. మచ్చుకు చూపించాడు అనమాట ఇది. అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇది అయిపోనివ్వండి. ఆర్థిక పరిస్థితులు ఇప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆర్థిక పరిస్థితుల గురించి ఎంతో కొట్టుమిట్లాడుతున్నాయి. తర్వాత ఎలా ఉంటుందో కనుక ఇప్పుడు అర్థం కావట్లేదు విశ్వాసులకి, దేవుని పిల్లలకి అర్థం. నాకు ఖాళీ లేదు, నాకు పని, నాకు వీలు పడదు. సరే, వీలు చేస్తాడు. దేవుడిచ్చిన కరుణాదానం నిర్లక్ష్యం చేసుకోవద్దు. ఇప్పుడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటు కొరుక్కుని, అదేమన్నా పలావండి, ఏమన్నా మేక పలావా, కోడి పలావా, ఏ పలావండి అది? చుక్కుడుగాయలు. సీజన్ అయిపోయిందిలేండి, మన ఇంట్లో పాదులు పెడతారు, సీజన్ అయిపోయింది. కేవలం చుక్కుడుగాయలు వంటకం కొరకు ఎర్రెర్రగా ఉందంటే ఏం వేసాడో పాపం యాకోబు గారు ఆ వంటకంలో ఎర్రెర్రగా కనబడిందండి. ఒరేయ్ తమ్ముడా, నేను చావబోతున్నాను రా, నాకెందుకు రా, జ్యేష్ఠత్వపు విలువ తెలియక అమ్మేసుకున్నాను. ఈ రోజున కూడా చాలామంది కరుణాపీఠం యొక్క విలువ తెలియకుండా అమ్మేసుకుంటున్నారు. కరుణాపీఠాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువ తెలియక తమ జీవితాన్ని అమ్మేసుకుంటున్నారు. తర్వాత నువ్వు ఏడుస్తావు. ఎలా ఏడ్చాడు చూద్దాం ఆ మాట. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రికలో 12వ అధ్యాయములో వచనం 16 వచనం. హెబ్రీ 12:16. ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండిన. ఏమన్నాడట? భ్రష్టుడు. అమ్మేసుకుంటే భ్రష్టుడు. ఈ రోజున దేవుడు నీకు నాకు కరుణాపీఠం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని కరుణాధారంగా ఇచ్చాడు. అమ్మేసుకుంటున్నావు కదా. నీ పనులు ముఖ్యమా? అసలు ఈ వ్యాధి గురించి చాలామంది భయపడిపోయి ఇంట్లోంచి బయటకు రావట్లేదు. ఈ వ్యాధి కాకుండానే చచ్చిపోయిన వాళ్ళు బోళంతమంది ఉన్నారు. వ్యాధి రాకుండానే హాయిగా తినేసి కుర్చీలో కూర్చొని మంచం మీద పడుకుని తెల్లారి లేకుండా ఉన్నవాడు బోళంతమంది ఉన్నారు. ఈ వ్యాధి గురించి ఎందుకు భయపడతావు? చావు ఎప్పుడైనా వస్తుంది. చావు గురించి నువ్వు భయపడుతున్నావు, వ్యాధి గురించి భయపడుతున్నావు అంటే అసలు నీ అంత దౌర్భాగ్యుడు, దిక్కుమానుడు ఎవడు లేనట్టే లెక్క. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చావు ఎప్పుడైనా వస్తుంది, మరణం ఎప్పుడైనా వస్తుంది. మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరించుకోవాలా, క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాలి. ఏదో దినాన్ని జరగాల పని. ఈ రోజున ఈ వ్యాధి వచ్చింది, సరే తగ్గిపోద్ది, ఇంకోటి వస్తుంది, అది కాదు ఇంకోటి. ఈ రెండు కాకపోతే సడన్గా ఏ హార్ట్ అటాక్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చి ఇంకోటి చచ్చిపోయిన బోళంతమంది ఉన్నారు. చావు గురించి నువ్వెందుకు భయపడతావు? దాని గురించి నువ్వెందుకు కంగారు పడతావు? కనుక ఏ భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉందని ఒక జాగ్రత్తగా చూచుకో. తర్వాత ఏమనుంది? ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసం శ్రద్ధతో టార్చ్లైట్ వేసుకుని ఎత్తుకాడంట. ఎక్కడ దొరుకుతుంది? ఇంకెక్కడ దొరుకుతుంది? అమ్మేసుకున్నాడుగా.
ఒక్కసారి నీ జీవితంలో కరుణాపీఠముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభుని అమ్మేస్తే ఆయన నీ జీవితంలో మరలా పొందలే. నీకెన్ని పనులున్నా సరే, నీకెన్ని బాధ్యతలున్నా సరే, అది ఎంత మీద పడినా సరే, మొట్టమొదటి నీ జీవితంలో నా జీవితంలో చేయవలసింది ఏంటంటే కరుణాపీఠమును గౌరవించాలా. అందుకని పౌలు రాస్తున్నాడు, దేవుడు మన కొరకు కరుణాధారం ఉంచాడట. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో కరుణాధారం, కరుణకు ఆధారముగా ఉంచాడు. కరుణ చూపించే దేవుడుగా ఆధారం ఇచ్చాడు నీకు నాకు కూడా. కష్టములో, దుఃఖములో, కన్నీరులో, వేదనలో, బాధలో, అన్ని పరిస్థితుల్లో కూడా నేనున్నాను అనేటట్లుగా కరుణ ఆధారం ఇచ్చాడు. ఈ ఆధారం ఇప్పుడు నువ్వు పోగొట్టుకో. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్న ఏషావులాగా ఏడ్చిన తర్వాత దొరకలేదని రాస్తున్నాడు అక్కడ. కనుక ఇశ్రాయేలు కాలములో నిజంగా వాళ్ళు ఒక రకంగా దేవుని ప్రజలుగా ఇశ్రాయేలుగా ధన్యులేమో కానీ చాలా విషయాల్లో వాళ్ళకి కొన్ని అవకాశాలు లేవు. ఏంటి అవకాశాలు అంటే, ప్రత్యక్ష గుడారములో వారు లోపల వాళ్ళ ఆవరణం వరకే రావాలి. ఆవరణం దాటి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరి ఈరోజు కూడా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆధిక్యత, ఆ అడ్డతెర చీలిపోవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు కల్వరిశిలులో చేసిన ఆ ప్రేమపూర్వకమైన త్యాగము ద్వారా అడ్డతెర చినిగిపోయింది. ఈ రోజున ధైర్యముతో కృపాసనమునందుకు చేరగలుగుతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత. కాబట్టి చాలామంది కరుణాధారమును పోగొట్టుకున్నారు. మోషేతో చెప్పాడు, అహరోనుతో చెప్పు, ఊరికే సారి రావద్దని చెప్పి పరిగెత్తుకుని వచ్చే స్థలం కాదు. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి అతనితో మాట్లాడని యెహోవా స్వరం అతడు వినెను. అతడు ఆయనతో, చూసారా, కరుణాపీఠం ఎప్పుడైతే ఉన్నదో నువ్వు దేవునితో మాట్లాడొచ్చు, దేవుడు నీతో మాట్లాడతాడు. అలాగని చెప్పి మోషే కూడా ప్రత్యక్ష స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేదు. పరిశుద్ధ స్థలం వరకు దేవుడు అనుమతించాడు మోషేని. కానీ మోషే ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినాడో, దేవుడు అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మధ్యలోంచి ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. కనుక కరుణాపీఠం ఎందుకు ఉంచాడట ఇక్కడ రాసినాడు, మోషే అతడు వినడానికి, అతడు ఆయనతో మాట్లాడడానికి. దేవుడు అతనితో మాట్లాడడానికి, మోషే దేవునితో మాట్లాడడానికి కరుణాధారం ఇచ్చాడు. ఇప్పుడు నీవు నేను కూడా తండ్రితో మాట్లాడడానికి, నువ్వు నేను తండ్రితో మాట్లాడడానికి, తండ్రి మనతో మాట్లాడడానికి మధ్యవర్తిగా కరుణాపీఠంగా యేసుక్రీస్తు ప్రభును మనకు అనుగ్రహించినాడు. అందుకొరకే ప్రార్థన చివరిలో అంటాం, నా ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రికి ఎవరి నామం ద్వారా వెళుతున్నాం? కరుణాపీఠము నుండి. కరుణాపీఠం మనకు కరుణాధారముగా ఉంచబడుతూ వచ్చింది. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకి ఈ మెర్సీ సీట్ అనేది ఇచ్చాడు. కనికరం కలిగిన స్థానం, కనికరం కలిగిన స్థలం, కనికరం కలిగిన పీఠం ఇచ్చాడు. అయినా అహరోను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అక్కడికి వెళ్ళేవాడు. కానీ ఈ రోజున యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆయన పేరు పెట్టుకున్న ప్రతివాడు కూడా ఆ స్థలములో ప్రవేశించే ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంత ధన్యులు ప్రియులారా. చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, మనం అశ్రద్ధ చేస్తున్నాం. దేవుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చాడో మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. నిజమే, ఇప్పుడు కావలసినప్పుడల్లా అందుబాటులో లోకానికి చాలా లోకువ, మనుషులందరికీ లోకువే. కావలసినప్పుడు అందుబాటులో ఉండకుండా 10 సార్లు తిప్పుకునేవాడంటే చాలా గౌరవం, తిప్పుకునేవాడంటే గౌరవం, అందుబాటులో ఉండేవాడంటే లోకువ ఈ రోజుల్లో. కాదంటారా నా మాట? ఖచ్చితంగా 10 సార్లు తిప్పుకున్నాడు అనుకో, ఆయన పెద్దోడు కింద లెక్క, గొప్పోడు కింద లెక్క, ఖాళీ లేదని తీరుబడి లేనోడు కింద లెక్క. అయ్యి బాబోయ్, ఆయన అసలు దొరకడండి బాబు,
ఏం చేస్తామని తప్పదు కదండి, పెద్ద ఆయన. అదే అందుబాటులో పొద్దున్న నుంచి సాయంకాలం 24 గంటలు 365 రోజులు అందుబాటులో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ఇలా దొరుకుతాడు, ఎప్పుడు ఇలా ఉంటాడు. బహుశా నీ జీవితంలో ఇలాంటి చులకన మనసు ఉన్నదేమో, చులకన తేలికైన మనసు ఉన్నదేమో. ఒక దినం వస్తూ ఉన్నది, ఒక దినం రాబోతుంది. ఈ కరుణాపీఠము, ఈ పీఠము న్యాయపీఠముగా మారిపోద్ది. ఈ కరుణాపీఠము న్యాయపీఠంగా మారిపోద్ది. ఒకసారి ఒక ఆవిడ తప్పు చేసింది, పొరపాటు చేసింది, న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళబడింది. ఆమె మీద నేరాలు మోపబడుతూ వచ్చాయి. అయితే ఆ న్యాయం తీర్చే న్యాయాధిపతి కనికరించి ఆమెను వదిలిపెట్టినాడు. న్యాయాన్ని చేసిన తప్పులను రుజువయ్యాయి, కానీ ఆయన కనికరించి ఆమెను వదిలిపెట్టినాడు. సరే, ఆ కనికరించి వదిలిపెట్టిన తర్వాత బాగానుంది, వచ్చేసింది. మరలా తర్వాత కొంతకాలం తర్వాత మరలా పట్టబడిన తర్వాత మరలా న్యాయస్థానాన్ని తీసుకుని రాబడింది. ఆయన చూసింది, ఆయన ఎక్కడున్నాడో చూసిన తర్వాత మొన్నట్లాగే తప్పిస్తాడులే అనుకుంది. ఇప్పుడు ఆయన కూర్చున్న స్థానం ఏంటంటే నీతి కలిగిన న్యాయాధిపతి స్థానం. ఇంతకుముందు కరుణాధారముగా కరుణాపీఠం మీద కూర్చున్నాడు. రాబోయే కాలంలో ఆయన కూర్చునేది కరుణాపీఠము కాదు, నీతి కలిగిన న్యాయాధిపతి కూర్చుండే స్థలం. అప్పుడు ప్రతి వారిని కూడా ఖచ్చితంగా లెక్కలు అడుగుతాడు. అప్పుడు మొహమాటం ఏమీ లేదు. అవి అనుకుంది, మొన్న చూసిన ఆయనే ఉన్నాడులే, పర్వాలేదు, మొన్న చూసిన ఆయనే, యేసుక్రీస్తు నిన్న మొన్న ఈవేళ చూసిన ఆయనే. కానీ రాబోయే కాలంలో ఆయన కూర్చుండే స్థానం నీతి కలిగిన న్యాయాధిపతి కూర్చుండే స్థానం. పాపం ఆమె అనుకుంది మొన్నట్లాగే తప్పిస్తాడులే అని. కానీ నేరాలు ఆమె మీద మోపబడ్డాయి, రుజువు చేయబడ్డాయి. ఆయన శిక్ష విధించినాడు. ఆమె అనుకుంది, ఇదేంటి, మొన్న ఈయనే కదా నన్ను తప్పించాడు, నువ్వు కూడా కదా నన్ను కాపాడాడు, యేసుక్రీస్తు ప్రభువే కదా కరుణాపీఠం మీద కూర్చున్నాడు, ఇప్పుడేంటి నా మీద తీర్పు తీరుస్తున్నాడు. ఆ పరిస్థితి నీ జీవితంలో నా జీవితంలో సంభవించకుండా ఉండేటందుకే ఈ కరుణాధారము, దేవుడు కనికరం కలిగిన వాడిగా ఉన్నప్పుడే మన జీవితాన్ని చక్కపరుచుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు కరుణాధారంగా దేవుడు మనకు అనుగ్రహించబడుతూ వచ్చినాడు. చాలాసార్లు మన బైబిల్లో కొన్ని చోట్ల కృప అని కూడా రాయబడుతూ వస్తుంది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మొదటి భాగంలో, అయినను దేవుడు కరుణాసంపన్నుడయుండి, కరుణాపీఠం, అయినను దేవుడు కరుణాసంపన్నుడయుండి. కనుక దేవుడు నీకు నాకు కూడా కరుణాసంపన్నుడిగా ఉన్నాడు. చాలామంది ఈ కరుణను నిర్లక్ష్యం చేస్తున్నారు, అశ్రద్ధ చేస్తున్నారు. సోదరుడా, కృపాకాలం దాటిపోకముందే మన జీవితాన్ని చక్కబరుచుకుందాం, సరి చేసుకుందాం. ఇప్పుడు ఆయన కృప కలిగిన దేవుడుగా ఉన్నాడు, కనికరం కలిగిన దేవుడుగా ఉన్నాడు, కృపా వాత్సల్యత కలిగిన దేవుడుగా ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడుగా ఉన్నాడు, కృపా సమృద్ధి కలిగిన దేవుడుగా ఉన్నాడు, కృపా మహదైశ్వర్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. రాబోయే కాలంలో నీతి కలిగిన న్యాయాధిపతిగా యూదా గోత్రపు సింహాసనం మీద కూర్చోబోతూ ఉన్నది. ఆ పరిస్థితుల్లో తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని త్రోసివేయడు, ఎవరిని కూడా తృణీకరించడు. కనుక ఈ రాత్రికాల సమయంలో దేవుని పిల్లలముగా నా జీవితంలో మనము ఆ కృపాధారమును ఆశ్రయించాలి. చూడండి, 130వ కీర్తన 7వ వచనం, 130వ కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద ఏం దొరుకుతుందట? ఇంగ్లీష్లో ఏమని ఉందంటే మెర్సీ అని ఉంటుంది, అంటే కనికరము దొరుకుతుంది. తెలుగులో మన కృప అని ఉంది, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో అది కనికరము అని రాయబడుతూ వచ్చింది. కనుక కరుణ, దేవుని దగ్గర ఏం దొరుకుతుందట? కనికరము దొరుకుతుంది. లేకపోతే 3వ వచనంలో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ. అదే కరుణాపీఠం. మనము కరుణాపీఠం దగ్గర చేరిన ప్రతిసారి ప్రభు క్షమిస్తున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, అయ్యా యేసయ్యా అనేసరికి ఓన్లే నా కుమారుడు నా కుమార్తె అని
ఆయన దినదినము కూడా ఏమవుతుందట? విలాప వాక్యములు 3వ అధ్యాయములో దినదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచూ వస్తుంది. అయ్యో పోన్లే, పొరపాటు అయిపోయిందని ఒప్పుకుంటున్నాడుగా, తప్పు అయిపోయిందని ఒప్పుకుంటున్నాడుగా అని చెప్పి ప్రభు మరి వదిలిపెట్టినాడు. కానీ విలాప వాక్యముల్లో చూడండి, యెహోవా, అక్కడ కూడా చూడండి ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో మెర్సీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యెహోవా ఏం కలిగినవాడట? కనికరము కలిగినవాడు. కనికరము కలిగినవాడు అంటే కరుణ కలిగినవాడు. యెహోవా కృప కలిగినవాడు లేక కనికరము కలిగినవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము. సోదరి గుర్తుపెట్టుకో, నీవు నేను కూడా ఈ రోజుకి ఈ విధంగా ఉన్నామంటే మన ఆరోగ్యము, మన శక్తో, మన బలము, మన డబ్బు, లేక ఎప్పుడో రక్షించబడిన సీనియారిటీ, విశ్వాసము ఏం లెక్కల్లో వేయొద్దు. ఏమి లెక్కల్లో వేయొద్దు. ఇవన్నీ వెళ్ళిపోయినాయి, ఎప్పుడో వెళ్ళిపోయినాయి. నువ్వు నేను చేసే క్రియల ద్వారా ఇవన్నీ కూడా కొట్టివేయబడుతూ వచ్చినాయి. ఎందుకంటే ఆయన ఎహెజ్కేలు గ్రంథంలో రాస్తాడు, ఇర్మియా గ్రంథంలో రాస్తాడు, ఒక్క పాపి ఎన్నో పాపములు చేసి దేవుని సన్నిధిలో చేరి ఒక్కసారి మారు మనసు పొందితే ఆ పాపాలన్నీ క్షమించేస్తానన్నాడు. అతన్ని పాపిగా ఎంచనన్నాడు. అదే ఒక్క నీతిమంతుడు ఎన్నో నీతి కార్యాలు చేసి ఒక్క పాపం చేస్తే ఆ నీతి కార్యాలన్నింటినీ కూడా లెక్కలో వేయనన్నాడు. కాబట్టి దేవుడు మరి కనికరము కలిగిన వాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకున్న వారము. 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నువ్వెంతైనా నమ్మ. దేవునికి వాత్సల్యత పుట్టుచు. సోదరుడా, ఇంకా నిర్లక్ష్యం చేస్తావా? ఇంకా అశ్రద్ధ చేస్తావా? ఇంకా ఆ పనులు, ఈ పనులు, ఆ బాధ్యత, ఎంతకాలం? నువ్వెంతకాలం బ్రతుకుతావు అనుకున్నావు? నువ్వు తెల్లారు లేస్తే ఆ పని, ఈ పని, నాకు ఖాళీ లేదు, కుదరదు. దేవుడు ఖాళీ చేశాడంటే నువ్వేం చేయలేవు. నీ కాలు చెయ్యి ఆడదు, నువ్వు లేవలేవు, నువ్వు ఏమీ చేయలేవు. అప్పుడేం చేస్తావు? ఈ పనులన్నీ ఏమైపోతాయి? అప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నావుగా, అది ఇది అన్నావుగా, ఏమైపోయినాయి ఇవన్నీ? నీ జీవితంలో మొదటి స్థానమే. నీ బ్రతుక్కి, నీ జీవితానికి కరుణాధారముగా, కరుణాపీఠముగా నీ బ్రతుకులో ఉండడానికి ఇష్టపడి వచ్చాడే, ఆయనకు మొదటి స్థానమే. ఏ పని ఉన్నా పక్కన పెట్టు. ఆదివారం ఆరాధన అంటే ఖచ్చితంగా ప్రభుకి. తెల్లవారుజాము 4 గంటలకు లేవాలంటే ఎంత బద్ధకమో. ఆ తర్వాత వండుకుని తినొచ్చుగా. 7 గంటలకి 8 గంటలకి అయిపోయిన తర్వాత వండుకొని తినొచ్చు. మళ్ళీ సాయంకాలం వరకు నిద్రపోవచ్చు. ఈ పరిస్థితులను బట్టి ఈ సమయం మీకు ఇచ్చాం, ఉపయోగించుకోండి అంటే మంచం మీద నిద్ర మంచం నుంచి లేవలేని బద్ధకస్తులు కూడా ఇంకా ఉన్నారు. జాగ్రత్త, నీ వల్లే నీ కుటుంబంలో నష్టం. ఆ దినాన్ని యోనా వలన ఆ పడవలో, ఆ ఓడలో ఉన్న వాళ్ళకి ఎంత నష్టం. సరుకులన్నీ పడేశారు, పడవకు ప్రమాదం అయిపోయింది, ప్రాణాలకు ప్రమాదం అయిపోయింది. ఈ నిద్రపోతా ఎంతకాలం? ఇంకా దేవుడు కరుణాధారం నీకు ఇచ్చాడు. ఈ కరుణాధారం నీ దగ్గర నుండి తీసివేయబడకపోవడం, ఈ కరుణాధారం నీలో నుండి తీసివేయబడకపోవడం, దేవుని సన్నిధిలో గోజాడు. నీ తప్పుదాలు, పొరపాట్లు ఒప్పుకొని సరిచేసుకో. బైబిల్ పట్ల కూడిక అంటే ఖచ్చితంగా ఒకవేళ ఈ లాకౌట్లన్నీ ఎత్తేసి మందిరాలు తీస్తే ఆ సమయానికి ఖచ్చితంగా ఆ స్థలానికి వెళ్ళి, లేదా అంతవరకు దేవుడిచ్చిన ఈ సమయాలను ఉపయోగించుకో. బైబిల్ పట్ల కూడిక అంటే అన్ని పక్కన పెట్టు. బంధువులు, రక్త సంబంధులు, పిల్లలు, జల్ల అన్ని పక్కన పెట్టు. నీ బ్రతుకు పరలోకముతో సంబంధం కలిగి ఉంది. వీళ్ళందరూ నీ కూడా రారు. వీళ్ళందరూ నీ జీవితంలో నేనేం చేయలే. నరకానికి వెళ్లకుండా నేను పట్టుకుని వెనక లాగలేరు, పరలోకానికి బలవంతాన్ని పంపలేరు. కనుక నీ ఆత్మీయ జీవితానికి వీళ్ళు ఎవరు అడ్డు కాకూడదు. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ బంధువులు కానీ, రక్త సంబంధాలు కానీ, నీ పని పట్ల ఏది ఆటంకం కాకూడదు. ఎందుకంటే కరుణాధారం పోగొట్టుకున్న తర్వాత నీ జీవితంలోకి పొందేదేముంది? నీ జీవితంలో అనుభవించేదేముంది? కరుణాధారం పోయిన తర్వాత ఏశావు ఏడ్చాడంట. అయ్యో అయ్యో అయ్యో, శ్రద్ధతో వెతుకాడంట. పోరావతలకి ఒక పూట భోజనం కొరకు అమ్మేసావు కదరా, ఒక పూట పని కొరకు చెడగొట్టుకున్నావు, 1 గంట పని కొరకు ప్రార్థనా సమయాన్ని పోగొట్టుకున్నావు, బైబిల్ పట్ల అన్ని పోగొట్టుకున్నావు నీ బ్రతుకులు. ఆ తర్వాత వెతుకుతావా? తీరుబడిగా ఎతుకప్పుడు దేవుడు తన పిల్లలైన వారిని తీసుకుని పోయిన తర్వాత ఇంక ఈ లోకమంతా నీదే, ఈ ప్రపంచమంతా నీదే, ఎక్కడ తిరిగినే నీదే. అప్పుడు ఎత్తుక్కోవచ్చు, కావలసినంత ఎత్తుక్కోవచ్చు. కనుక ఆ పరిస్థితులు మన జీవితంలో తెచ్చుకోవద్దు. ఆ పరిస్థితులు మన జీవితంలో సంభవింపనియొద్దు. కనుక దేవుడు కరుణాధారము. నిజంగా నీ దోషాలు కనిపెట్టి చూస్తే నువ్వు ఇంకా భూమి మీద ఉంటాననుకుంటున్నావా?
అసలు నీ జీవితంలో ఒక్కొక్కటి పొద్దుట లేచిన కాడి నుంచి ఒక్కొక్కటి కనిపెట్టి ప్రభు లెక్క చూసి ఒక పుస్తకం రాసేస్తే నీ ముందు ఎడితే అసలు ఈ లోకంలో ఇంకా ఉందామనుకుంటున్నావు, నువ్వు ఉంటావనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు అసలు! కనుక 130 కీర్తన 3వ వచనం అంటున్నాడు, ప్రభా ఎవడు నిలవగలడు? నీ యొద్ద క్షమాపణ దొరుకుతుంది, లేక నీ యొద్ద కనికరం దొరుకుతుంది. అందుకనే అన్నాడు 5వ వచనంలో, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. 130 కీర్తన 5వ వచనం, కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణం ఆయన కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అందుకొరకే 7వ వచనంలో అన్నాడు, ఓ ఇశ్రాయేలు, ఓ బుద్ధిలేనోడా, ఓ పనికిమాలినోడా, చేతగానోడా, నిర్లక్ష్యపురుడా, ఓ సోమరుడా, ఇశ్రాయేలు మీద ఆశ పెట్టుకో. ఆయన దేం దొరుకుతుందట? కనికరము దొరుకుతుంది. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఇశ్రాయేలు దోషములన్నింటినీ ఆయన వారిని విమోచిస్తాడు. కనుక ఈ రాత్రికాల సమయంలో రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయములో దేవుడు కరుణాధారం మనకు అనుగ్రహించాడు. కరుణాధారం చూడండి, 136 కీర్తనలో ఈ కీర్తనాకారుడైతే ఈ కనికరముతోనే మొదలుపెట్టాడు, కనికరముతోనే ముగించాడు ఈ కీర్తన అంతా కూడా. మొదటి వచనం 136 మొదటి వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృతాస్తులు చెల్లించుడి. తెలుగులో కృప ఉంది, ఇంగ్లీష్లో చూస్తే మెర్సీ అని ఉంటుంది. కనికరం లేక కరుణ. ఆయన ఏం కలిగిన వాడట? కరుణ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. నా జీవితంలో కనికరం కలిగిన వాడు, కృప కలిగిన వాడు, కరుణ కలిగిన వాడు. కనుక అలాంటి దేవుడు మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. 86వ కీర్తన 13వ మాట అన్నాడు. 86వ కీర్తన 13వ వచనములో, నా దేవా, ఇక్కడ కూడా కృప అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే కనికరము అని ఉంటుంది, మెర్సీ అని ఉంటుంది. దేవా, నీవు నా ఎడల చూపించిన కనికరము అధికమైనది, పాతాళపు అగాధం నుండి నా ప్రాణమును. కనుక ఈ కరుణాపీఠము పాతాళపు అగాధం నుండి మానవునికి ప్రాణాన్ని విమోచించింది. శుక్రవారము, మొన్న ఆదివారము నామకార్థ క్రైస్తవులు అందరూ చేసింది ఇదే ఆచారం, అలవాటు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? దేవుడు తన కుమారుడు క్రీస్తు ప్రభు ద్వారా ఆ కరుణాపీఠము ఉంచుడు ద్వారా, ఆ కరుణాపీఠమును బట్టి అనేకులు పాపములో నుండి, శాపములో నుండి, అతిక్రమంలో నుంచి తప్పించబడేటట్లుగా కరుణాపీఠమును దేవుడు భూలోకములో స్థాపిస్తూ వచ్చినాడు. నీ కొరకు, నా కొరకు ఆయన స్థాపిస్తూ వచ్చినాడు కరుణాపీఠం. ఆ దినాల్లో ప్రత్యక్ష గుడారములో మోషే ద్వారా ప్రత్యక్ష గుడారములో స్థాపించినాడు. కానీ ఈ రోజున భూప్రపంచములో నీ కొరకై, నా కొరకై కరుణాపీఠముగా, కరుణాధారముగా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రేమైన సోదరుడా, మరి యొక్క రాత్రికాల సమయములో దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను అనుసరించి, దేవుడు అనుగ్రహించిన ఈ కృపా కనికరములను జ్ఞాపకం చేసుకొని ఆ కరుణాధారమును ఆశ్రయించుదామా? అందుకొరకే మనం కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లుగా కృపాసనమునద్దకు చేరుదాం. కనికరించబడదాం. మనం కనికరించబడాలి. ముందు కనికరించబడాలంటే మన జీవితము దేవునికి అంగీకారమైనట్లుగా జీవించాలి, యోగ్యమైనట్లుగా జీవించాలి, ఇష్టమైనట్లుగా జీవించాలి. అందుకొరకే రోమా 3:26 అన్నాడు, క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమునందు తన నీతిని కనుపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడనై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. కనుక దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత మన పూర్వీకులకి లేదు. అలా ప్రత్యక్ష గుడారములో కరుణాపీఠం ఉంది, కానీ కనబడి ప్రతివాడు వెళ్ళడానికి లేదు. ఆఖరికి ప్రధాన యాజకుడైన అహరోను కూడా వెళ్ళడానికి లేదు, సంవత్సరానికి ఒక్కసారి. మోషే కూడా వెళ్ళడానికి లేదు. ఆ పరిశుద్ధ స్థలంలో ఉండి స్వరం వినడమే తప్ప వెళ్ళడానికి లేదు. కానీ ఈ రోజున నీకు నాకు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరొచ్చు, కరుణాపీఠం వద్దకు చేరొచ్చు. మన కష్టము, మన దుఃఖం, మన బాధ అంతా చెప్పుకోవచ్చు. ఎంత ఆధిక్యత ఇస్తే నీ జీవితంలో తేలికైపోయిందా, చులకనైపోయిందా? మందిరం అంటే, దేవుడు అంటే లెక్కలేనితనం అయిపోయిందా? దేవుడి కంటే నువ్వే గొప్పదాను, గొప్పవాడు అనుకుంటున్నావా? నాకు ఖాళీ లేదు, నాకు వీలు పడదు, నాకు కుదరదు, నేను రాను. ఎంత మొండిగా మూర్ఖంగా మాట్లాడతావు. భయం ఉంది అసలు నీకు దేవుని విషయంలో? ఈ రాత్రి భయం కలిగి జీవించు. కరుణాధారం తీసేసిన తర్వాత
ఏశావులకి ఏడ్చినా దిక్కుండదు. అంతేకాదు భ్రష్టుడు, వ్యభిచారాలని దేవుడు పిలుస్తాడు. ఆ స్థితిగతులు మన జీవితంలో సంభవించకుండా ఉండడానికి ఈ రాత్రి ఆ కరుణాపీఠమును, కరుణాధారమును ఆశ్రయించుదాం. దేవుడు మనల్ని ప్రేమించి ఒక ఆధారం ఇచ్చాడు. అయ్యా, ఏమొచ్చినా సరే నీ జీవితంలో కష్టము, ఇబ్బంది, ఏమొచ్చినా, అదే కదా చెప్పాడు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఏం చెప్పాడు? అయ్యా, ఇక్కడ చేయబడే ప్రార్థనల మీద నా చెవులుంటాయి, నా మనసు ఇక్కడ ఉంటుంది, నా నేత్రాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకు చెప్పినాడు? అక్కడ కరుణాధారం ఉంచాడు. అక్కడ ప్రపంచంలో జీవించే ప్రతి మానవుడికి కరుణాధారంగా ఆ స్థలాన్ని ఉంచాడు. అందుకొరకే యూదుడైన వాడు ఎక్కడున్నా సరే, యెరూషలేము ఎక్కడుందో ఆ తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తాడు. అదే చేసినాడు. యూదుడికి తెలుసు. ఈ రోజున దేవుని బిడ్డవైన నీకు తెలుసా కరుణాధారము ఎక్కడుందో? తెలిస్తే ఆ తట్టు తిరిగి ఆయన ఆశ్రయించు. నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ బాధ్యతల కొరకు ఆయన ఆశ్రయించు. దేవుని కంటే గొప్పడు కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేవుని సమయాలు పోగొట్టుకోవద్దు. ఎంత నష్టమైనా సరే. కొన్నిసార్లు సాతాను ఆదివారం రోజున మనకు లాభం కలిగే తీసుకొస్తూ ఉంటాడు, మనకి ఎక్కువ ఉపయోగమైనవి తీసుకొస్తూ ఉంటాడు. అధికారంలో ఒత్తిడి తీసుకొని వస్తాడు. నువ్వు పని చేస్తావా, చేస్తావా, నువ్వేమైపోవు. కాకపోతే ఏం చేస్తాడు? మెమో ఇస్తాడు, నీకు ఒక మెమో ఇస్తాడు, ఎందుకు రాలేదని. అంతే. దానికి చెప్పు, నేను నా దేవుడిని ఆరాధించుకొని చెప్పు ధైర్యంగా. చెప్పలేవా నువ్వు? కనుక మా ఆఫీసులు ఊరుకోడు, మా వాళ్ళు ఊరుకోరు, మా ఆఫీసులో వాళ్ళు ఊరుకోరు, మా యజమాని ఊరుకోడు. సరే, మరి దేవుడు ఊరుకుంటాడు? ఆయన తేరగా ఉన్నాడు, నీకు తెలుగు తక్కువలాగా ఉన్నాడు, చేతగాని వాళ్ళలాగా ఉన్నాడు. ఆయన పాపం అరగ ఊరుకునే ఉంటాడు. చూస్తాడు. ఆయన కనికరం కలిగిన వాడు, కరుణాధారం కలిగిన వాడు. చూస్తాడు. చూసి ఒకేసారి ఇస్తాడు నీకు మొట్టుగా. సరిపోద్ది. అప్పుడు ఏడుతో కూర్చుని నువ్వు చేసేది ఏమి ఉండదు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని, జ్ఞానము కలిగి, దేవుడిచ్చిన కరుణాధారమును ఆశ్రయించి ఆధారం చేసుకుని మిగిలిన శేష జీవితం జాగ్రత్తగా దేవుని కొరకై, మహిమ కొరకై జీవించడానికి ప్రభు కృప చూపించునుగా. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మాతో మాట్లాడుతూ వచ్చిన మీ జీవం కలిగిన మాటల కొరకు వందనాలు. నువ్వెంత గొప్ప దేవుడు. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో మందసం ఉంచినప్పటికీ, కరుణాపీఠం ఉంచినప్పటికీ ఒక్క వ్యక్తిని కూడా ఆ స్థలానికి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడలేదు. కేవలం అహరోను మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడు. కానీ ఈ దినాలలో ప్రతిసారి 365 రోజులు 24 గంటలు అన్ని వేళలకు కూడా నీ సన్నిధిని ఆశ్రయించగలిగిన ఆధిక్యత, పనికి వాళ్ళు వారం, చెడిపోయిన వారం, దౌర్భాగ్యులు, దిక్కువాళ్ళ వారం అయినా మాకు అనుగ్రహించినాం. కానీ మా జీవితంలో చులకనైపోయింది ప్రభా. ఈ కరుణాపీఠం, కరుణాధారం చులకనైపోయింది, నిర్లక్ష్యం అయిపోయింది, అశ్రద్ధ అయిపోయింది, మా పనిపాట్ల కంటే చులకనైపోయింది ప్రభా. నీకంటే మా పనిపాట్లు, మా బాధ్యతలే ఎక్కువైపోయినాయి. అందుకొరకే కరుణాధారమును తిరస్కరించి అనేక సార్లు ఇబ్బందుల్లో, కష్టాల్లో పడుతున్న మా బ్రతుకులను క్షమించండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని, జ్ఞానము కలిగి, వివేచన కలిగి మా జీవితాన్ని దిద్దుకుంటూ కృప దయచేయమని విన్నవారందరిలో మీ లోతైన కార్యక్రమంలో ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభా, బలహీనులు, అనారోగ్యవంతులందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వ్యాధి నుండి మా దేశాన్ని, ప్రపంచ దేశాలను కూడా కాపాడి భద్రపరచమని, ఎవరెవరు ఏ స్థలాల్లో ఉండిపోయారో మీ కాపుదల భద్రతను దయచేసి, ఏమాత్రము మరి కీడు, చెరుగు, అనారోగ్యం అప్పేది ఏది కలగకుండా తిరిగి ఒకరినొకరు మేము కలుసుకునే పర్యంతము కూడా మీ కృపాసాయం మాకు అనుగ్రహించమని మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ చిత్తమైతే మరలా లక్షవారం సాయంకాలం రాత్రి 7 గంటలకు ప్రార్థనా కూడి కొరకు మమ్మల్ని అందరినీ సమకూర్చమని, మరలా తిరిగి ప్రభుదినము తెల్లవారుజాము 4:30 గంటలకు సహాయం చేయమని, మీ చిత్తమైతే, మీకు అంగీకారమైతే ఈ విషయంలో కృప చూపించమని, మీ పాదాలను ఆశ్రయిస్తూ మీ ఆశీర్వాదంతో పంపించమని ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తునామ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కృప, పరిశుద్ధాత్మగన్యుల సహవాసం మనందరికి సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. నుండి మాట్లాడెను మన ప్రభుడే, కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే, లోకము నుండి వినిపించెను మన దేవుడే, పరలోకము నుండి స్వరము వినిపించెను మన దేవుడే, దిగొనిన వారిపై నీటిన్
కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపచేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. అందరికీ వందనాలు.